శ్రీలక్ష్మి గారు 80 ఇయర్స్. ఈవిడ మొన్న 17th మార్నింగ్ మన దగ్గరికి వచ్చారండి హోప్ హాస్పిటల్కి. ఏమైందో తెలీదు, పడిపోయారంట మార్నింగ్. ఇంటి పక్కన వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు పడిపోయి ఉన్నారు, స్పృహలో కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి తీసుకొచ్చారు. పిలిచినా పలకడం కానీ కాళ్ళు చేతులు కదపడం కానీ ఏమీ లేదండి. అసలు కళ్ళు అయితే ఏమీ తెరవట్లేదు. సో వెంటనే ఇవాల్యుయేట్ చేసుకొని ఇనిషియల్గా బీపీ, షుగర్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని చూసాము. ఆవిడంతటా ఆవిడ శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండింది. సో వెంటనే మేము ఏం చేసామంటే పేషెంట్ని ఇంట్యుబేట్ చేసుకొని వెంటిలేటర్ పెట్టాము. వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించామండి. చేయించిన తర్వాత ఆవిడికి అలాగే రెస్పాన్స్ అయితే ఏమీ లేదు, అలా కోమలో ఉన్నట్టు ఉండిపోయారండి 2 days. వెంటనే మన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాకేష్ గారు, నేను ఐసీయూ క్రిటికల్ కేర్ డాక్టర్ జ్యోతి, ఆ తర్వాత న్యూరాలజిస్ట్ డాక్టర్ కూడా బాలకృష్ణ గారు వచ్చి చూసి పేషెంట్ అంతా ఇవాల్యుయేట్ చేసుకొని మిగతా స్కాన్స్ కూడా పంపించుకొని వెన్నుపూస ఇంజెక్షన్ పరీక్ష కూడా చేయించామండి. అదంతా ఇవాల్యుయేట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకున్న తర్వాత కొంచెం ఆమెకి మెదడులో ఇన్ఫెక్షన్ ఉందని తేలిందండి. తర్వాత మనము తగిన ట్రీట్మెంట్ ఆవిడకి చేసి 2 days తర్వాత ఆవిడ మనకి తనంతట తను శ్వాస తీసుకోవడము, ఆ తర్వాత వెంటిలేటర్ నుంచి బయటికి రావడము జరిగింది. పేషెంట్ ఇప్పుడు పూర్తిగా కాన్షియస్గా ఉన్నారండి. సో ఇవన్నీ పరికరాలు మనకు ఉయ్యూరులో వెంటిలేటర్ పరికరాలు కానీ, న్యూరాలజీ పరీక్షలు కానీ చేయించుకోవడం కానీ, దాని యొక్క ట్రీట్మెంట్ కానీ, ఐసీయూ యొక్క క్రిటికల్ కేర్లో ఉన్న పరిస్థితులన్నింటినీ మనం ట్రీట్ చేస్తూ పేషెంట్ని బయటికి పంపించడం జరుగుతుందండి. ఇది చాలా సంతోషకరంగా ఉంది. వీఆర్ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ అండి. నా పేరు డాక్టర్ రాకేష్ అండి. ఇక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్ కింద వర్క్ చేస్తున్నాను. మన దగ్గర ఎటువంటి క్రిటికల్ కేర్ అయినా సరే, ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా సరే మనం హ్యాండిల్ చేస్తున్నాము. సో మనకు కావాల్సిన విజయవాడ కానీ ఎలా అయితే సిటీస్లో ఎలా అయితే ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఆ లెవెల్ ఆఫ్ స్టాఫ్ కూడా మన దగ్గర ఉన్నారు. అలానే కన్సల్టెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నారు. సో ఎనీ ఇష్యూస్ మీరు హోప్ హాస్పిటల్కి రావచ్చు. అండ్ వీ ప్రామిస్ యూ, మేము మీకు మంచి ట్రీట్మెంట్ డెలివరీ ఇస్తాము అండ్ పేషెంట్ని హ్యాపీగా ఇంటికి పంపిస్తాము. ఓకే, హాయ్ అండి. సో మా అమ్మమ్మ గారు 17th మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయారు. సో ఎందుకు పడిపోయారనేది తెలియదు. సో మెడికేషన్ స్టాప్ చేయడం వల్ల పడిపోయారు అనుకుని ఇక్కడ నియర్ బై హోప్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. సో అక్కడ వచ్చిన చూసిన జాన్ డేవిడ్ సార్ కానీ, జ్యోతి మేడం గారు కానీ, రాకేష్ సార్ కానీ, నైట్ షిఫ్ట్ చేసిన శ్రీనివాస్ సార్ కానీ, అందరూ చాలా మంచిగా చూశారు. మనకి జనరల్ ఫిజిషియన్ దగ్గర నుంచి, న్యూరాలజీ దగ్గర నుంచి, క్రిటికల్ కేర్ అందరూ మంచిగా చూశారు. మా అమ్మమ్మ గారిని చూసుకున్న ప్రతి ఒక్కరి స్టాఫ్కి, ఐసీయూ స్టాఫ్కి అండ్ అట్లాగే ఆయమ్మ గారికి అందరికీ అందరూ చాలా మంచిగా చూసుకున్నారు, నర్సెస్ కానీ అందరూ. ఉయ్యూరులో ఈ ఎక్విప్మెంట్తో ఉంటుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అసలు హోప్సే లేవన్నారు. కానీ హాస్పిటల్ నేమే హోప్. అట్లాగే మా అమ్మమ్మ గారు కూడా హోప్తోనే మేము బయటకు వెళ్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.